ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. కోదాడ నియోజకవర్గ ప్రజలకు, ముకుందాపురం గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు. నా పేరు ముస్కుల సైదిరెడ్డి. మాది ముకుందాపురం గ్రామ పంచాయతీ, మునగాల మండలం, సూర్యాపేట జిల్లా, కోదాడ నియోజకవర్గం. ప్రస్తుతం మా ఎమ్మెల్యే గారు ఉత్తమ్ పద్మావతి గారు. మొన్నటి ఎలక్షన్లో అత్యంత భారీ మెజారిటీతో గెలిపించుకున్నాం. కోదాడ నియోజకవర్గ ప్రజలందరూ, వారందరికీ ధన్యవాదాలు. మా రాజకీయ జీవితం 1996లో స్టార్ట్ అయినది. అక్కడి నుంచి మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. తెలుగుదేశం పార్టీ నుంచి గ్రామ శాఖ అధ్యక్షుడిగా కొనసాగినాం. తర్వాత వార్డు మెంబర్గా కొనసాగినాం. అదే టైంలో విద్యా కమిటీ చైర్మన్గా 2001 నుంచి ఉన్నాం. అప్పుడు ఆ పీరియడ్లోనే జిల్లా కలెక్టర్, ఉమ్మడి జిల్లా కలెక్టర్ గారితో ఆ స్కూల్కు డెవలప్ చేసినాము. ఆ తర్వాత జరిగిన ఎలక్షన్లో 2006లో మా మిస్సెస్ ముస్కుల భారతి గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికైనది. ఆ తర్వాత మళ్ళీ జరిగిన ఎలక్షన్లో రిజర్వేషన్ మారిన కారణంగా మళ్ళీ ఒక అతన్ని సర్పంచ్గా గెలిపించుకున్నాం మా పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున. తర్వాత మొన్న తెలంగాణ, ప్రత్యేక తెలంగాణ అయిన వెంటనే టీఆర్ఎస్ పార్టీలోకి అందరం గ్రామ పంచాయతీ డెవలప్ కోసం అందరం టీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అయినాం. 2006 నుంచి 2021 నుంచి కూడా మొన్నటి వరకు అక్కడనే ఉన్నాం, టీఆర్ఎస్లో ఉన్నాం. మొన్నటి జరిగిన స్థానిక ఎన్నికల్లో ఉత్తమ్ పద్మావతి గారి గెలుపు కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పిలుపు మేరకు మేము కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయినాం. మళ్ళీ మేము మా టీం అంతా కలిసి మొన్న భారీ మెజార్టీతో ముకుందాపురం నుంచి 536 ఓట్ల మెజార్టీతోటి మా విలేజ్ నుంచి మెజార్టీ అందించి గెలిచినాం. మేము ఉత్తమ్ పద్మావతి గారి నుంచి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నుంచి మేము కోరేది ఏంటంటే, మా ముకుందాపురం గ్రామంలో మేజర్ సమస్య అనేది 190 సర్వే నెంబర్ ల్యాండ్ ఉన్నది. ఆ ల్యాండ్కి ఎంతోమంది ఎస్సీ ఎస్టీలకు, బీసీలకు, మా లాంటి కొంతమంది రైతులకు కూడా పట్టాలు ఇచ్చి గత ప్రభుత్వం 1975లో పట్టాలు ఇచ్చి ఆ భూములను సేద్యం చేసుకుంటున్నారు. వాటికి సాగునీటి వసతులు కూడా కల్పించినారు. ఒకటి కోదండరామ లిఫ్ట్ అని ఒకటి ఉన్నది. R9 లిఫ్ట్ ద్వారా భూములకు నీళ్ళు ఇస్తున్నారు. ఆ నీళ్లతో పాటు ఇప్పుడు కొన్ని చివరి భూములు ఉన్నాయి, వాటికి కూడా అడిషనల్గా పైప్ లైన్ వేసి ఆ పైప్ లైన్ ద్వారా నీళ్ళు అందిస్తే ఉన్న భూములు కూడా మొత్తం సేద్యం అవుతాయి. కాబట్టి ఆ దిశగా మేము ప్రయాణం చేస్తున్నాం. అదే కోరిక మీద ఉత్తమ్ పద్మావతి గారికి విన్నవించుకుంటున్నాం. మొన్న బట్టి విక్రమార్క గారికి వస్తే కూడా అదే విషయం చెప్పాము. ఆ పట్టాల 190 సర్వే నెంబర్ ల్యాండ్లకు కూడా కొంతమందికి ఇంకా పట్టాలు ఇవ్వాల్సి ఉన్నాయి. అవి ఇవ్వటానికి కూడా మా వంతు మేము కృషి చేస్తాం, కోరుతున్నాం. అట్లాగే మేజర్ సమస్య మా గ్రామంలో కరెంటు సమస్య ఉన్నది. ఈ విద్యుత్ సమస్య కోసం మేము గత 2017 నుంచి కూడా పోరాడుతున్నాం. దాంట్లో సబ్స్టేషన్ మా విలేజ్కి ఇస్తే మంచిదని కోరినాము. గతంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలను కోరితే ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు మొన్న ఎమ్మెల్యే గారికి కూడా దృష్టికి తీసుకుపోయినాము. వారు హామీ ఇచ్చారు చేస్తామని. వారి హామీ మేరకు మేము అది రావడానికి కృషి చేస్తాం. మాకు ల్యాండ్ కూడా అనుకూలంగా ఉన్నది ఇక్కడ సబ్స్టేషన్ నిర్మాణానికి. మొన్న ఎస్టిమేషన్ కూడా పై అధికారులను పట్టుకొని వేయించినాం, దానికి ఎంత ఖర్చు అయ్యిద్ది అనేది. దాని ద్వారా ఆ విషయం కూడా గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా తీసుకుపోయి చెప్పినాం. వారు కూడా సానుకూలంగా స్పందించారు. ఈ మధ్యకాలంలోనే దానికి బడ్జెట్ కూడా అలాట్ చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు మేము మా వంతు మేము కృషి చేస్తాం. రాబోయే ఎలక్షన్లో కూడా గ్రామ పంచాయతీలో కూడా ఇంకేమైనా సమస్యలు, చిన్న చిన్న సమస్యలు ఉన్నా అన్నిటినీ పరిష్కరించేందుకు హామీ ఇస్తానన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. వారి హామీ మేరకు మేము పనిచేస్తాం. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అయినాక నీళ్లు, నిధులు, నియామకాలన్నీ వచ్చినారు, కానీ ఇవన్నీ అందరికీ అందుబాటులో రాలేదు. ఇప్పుడు గెలిచిన మొన్నటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ పనిచేసినాం. అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా అన్నీ తెలుసు, అన్ని విధాలుగా తెలుసు. కాబట్టి ఇక ముందు కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సాధిస్తారని మేము అనుకుంటున్నాం. వారు కూడా సాధిస్తారు. మేము విద్యా వ్యవస్థ మేము ఉన్నప్పుడు మా స్కూల్ స్ట్రెంత్ 255 మంది పిల్లలు ఉండే. రాను మేము తర్వాత మేము సర్పంచ్గా ఉన్నంతకాలం కూడా విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది. స్కూల్లో ఎలాంటి వసతులు లేకపోయినా మేము గ్రామ పంచాయతీ నుంచి కల్పించేది. మాకు ఏ వసతులు లేకుండా, లోటు లేకుండా చేసినాం. కానీ రాను గత పాలకులు మొన్న జరిగిన ఎలక్షన్లో కూడా కొంచెం నిర్లక్ష్యం అయిపోయినది. స్కూళ్ళకు విద్య మీద ఎలాంటి నిధులు కేటాయించలేదు. స్కూళ్ళు అన్నీ మూతబడిపోయినట్టుగా ఉన్నాయి.
ప్రస్తుతం పందిరి కళావతి నాగిరెడ్డి గారు ఉన్నారు. సరే వచ్చే గవర్నమెంట్ కొన్ని సర్పంచులకు కొంత నిధులు కేటాయించలేదు, కొన్ని అన్నీ ఈ ప్రభుత్వం ఆ ట్రాక్టర్లు అన్నీ అవన్నీ ఇచ్చేసి మంజూరు చేసి వచ్చిన నిధులు మొత్తం వాటికే డైవర్ట్ చేసినారు. మిగతా నడుస్తూనే ఉన్నాయి. వాళ్ళకి కొంచెం అందుబాటులో కోదాట్లో ఉండేది, ఇక్కడ ప్రజలకు కొద్దిగా అనుకూలంగా ఉండకపోయేది. అయినా కూడా పరిపాలన అనేది ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతినిధులు ఖర్చు పెడతారు, చేస్తూనే ఉన్నారు. ఎవరైనా ప్రజలకు జవాబుదారీగా ఉంటారు కాబట్టి మంచిగానే నడిచినది. సర్పంచ్ గారు కోదాట్లో, ప్రస్తుత సర్పంచ్ గారు కోదాట్లో ఉంటారు. వాళ్ళకు కాలేజీలు ఉన్నాయి. ఆ కాలేజీల వల్ల వాళ్ళు అక్కడ ఉండేటోళ్ళు ఇక అప్పుడప్పుడు వచ్చేది, పండగలకు పబ్బాలకు వచ్చినట్టుగా వచ్చి ఉండేది. సరే ఏదైనా సమస్యలు ఉన్నా ఇక్కడ లోకల్ నాయకులు ఉన్నారు, వాళ్ళ ద్వారా చేయించేది. సరే వాళ్ళకు వేరే వ్యాపారాలు ఉన్నాయి, కోళ్ల పారాలని స్కూళ్ళు ఉన్నాయి కాబట్టి ఇక వాళ్ళకి ఎక్కువ దాని మీదనే ప్రియారిటీ ఉన్నారు. ఏదో కావాలనుకున్నారు, ఒకసారి గెలవాలనుకున్నారు, గెలిచిపించారు ప్రజలు. సరే వాళ్ళకున్న వ్యాపారాలలో ఇది పెద్ద కాదు, ఏదో గెలవాలనుకున్నారు, పదవి కోసం వాళ్ళు గెలిచారు. సరే అయిపోయింది, వాళ్ళ పదవి కాలం కూడా ఇక అయిపోయేది. 6 గ్యారంటీల మీద ప్రజలకు మంచి నమ్మకం ఉన్నది, చేస్తారనే నమ్మకం ఉంది, చేస్తారు. గవర్నమెంట్ కూడా మొట్టమొదటి ప్రియారిటీ 6 గ్యారంటీలే ఉన్నాయి కాబట్టి ఇవన్నీ సాధ్యమయ్యే హామీలే కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా హామీ నెరవేరుస్తుంది, అందరి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందని కోరుకుంటున్నాం. ఈ అభయస్థంలో 6 గ్యారంటీలు, మహాలక్ష్మి స్కీము, ఒకటి బస్సు, అది ఆల్రెడీ నడుస్తూనే ఉన్నది. తర్వాత గృహజ్యోతి అని కరెంటుది, ఈ మా ఆడపిల్లలకు 2500 ఒకటి, ఈ కరెంటు ఉచిత కరెంటు అనేది అది ఉన్నది. ఈ ఇండ్ల స్కీమ్ ఒకటి ఉన్నది. ఈ రైతులకు కూడా ఈ రైతు భరోసా అనేది నడుస్తూనే ఉన్నది. ఇవి నడుస్తున్నాయి. ఇవన్నీ కూడా అమలయ్యే హామీలు. అవన్నీ ప్రజాపాలన గురించి ఇప్పుడిప్పుడే పట్టుమని ఒక నెల రోజులు పూర్తి కాలేదు, ప్రభుత్వం విమర్శలు చేస్తుంది. వాళ్ళు గెలిచిన ఈ ఓటమిని తట్టుకోలేక ప్రభుత్వం మీద విమర్శలు చేస్తారు. అన్నీ పనికిరాని విమర్శలు అవి. ఇప్పుడు పట్టుమని నెల రోజులు కాలేదు, ఫస్ట్ సంతకమే మహాలక్ష్మి పథకం ఒకటి ఇచ్చినారు, అది ఫ్రీ బస్సు మహిళలకు. మళ్ళీ అలాగే గతంలో ఉన్న 5 లక్షల స్కీము ఆరోగ్యశ్రీ మీద 10 లక్షలు పెంచారు, అది 2 అయిపోయినాయి ఆల్రెడీ, అప్పుడు నడుస్తూ ఇంప్లిమెంట్ అయినాయి. ఇప్పుడు ఇవి దరఖాస్తులు అన్నీ డేటా ఎంట్రీ తీసుకున్న తర్వాత మొత్తం హామీలు అకౌంట్గా చేసుకుంటూ వస్తారు. 100 రోజుల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చినారు. ఆ 100 రోజుల కన్నా ముందే చేస్తారనేది ప్రజల్లో నమ్మకం ఉన్నది. ఈ వచ్చి వరం లేని వాళ్ళు, ఈ ఓటమిని జీర్ణించుకోలేని వాళ్ళు చేసే విమర్శలే తప్ప ప్రజల్లో ఎలాంటి సందేహాలు లేవు. ఈ అందరూ ఈ అభయస్థం 6 గ్యారంటీలు అమలైతే అనేది పూర్తి విశ్వాసంతో ఉన్నారు ప్రజలు. 2 మంత్రులు ఉన్నారు. మా పద్మావతి గారికి కూడా సీనియర్, ఎక్కువ మెజారిటీతో గెలిచినారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ మోస్ట్ లీడర్గా ఉత్తమ్ పద్మావతి గారు ఉన్నారు. వారికి కూడా మహిళా కోటా నుంచి ఎమ్మెల్యే మంత్రిగా పదవి అవకాశం రావాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా అమలవుతుందని కూడా మేము ఆశిస్తున్నాం కోదాడ నియోజకవర్గం నుంచి. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కువ మెజార్టీలో సెకండ్ మెజార్టీ వచ్చింది మేడం ఉత్తమ్ పద్మావతి గారికే. అందులో సీనియర్ లీడర్ కూడా ఆమె కాబట్టి, మేడం గారే కాబట్టి వారికి కూడా మంత్రి పదవి వస్తుందని మేము 100% మేము కోరుకుంటున్నాం. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి 2 మంత్రులు ఉన్నారు. 2 మంత్రులు కూడా సీనియర్లు, రాజకీయంగా రాటుదేలిన వాళ్ళకు అనుభవం ఉంది, గతంలో మంత్రులుగా చేసిన అనుభవం ఉంది. అలాగే ఇప్పుడు మా పద్మావతి గారికి కూడా వస్తుంది అనేది అందరి విశ్వాసం ఉంది. ఎందుకంటే మహిళా కోటాలో కూడా గతంలో ఉన్న రిజర్వేషన్ ప్రకారం మహిళా కోటాలో మంత్రి గారికి కూడా అవకాశం వస్తుందని కోరుకుంటున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్కి స్వేచ్ఛ ఎక్కువ, ఇక్కడ అందరికీ అవకాశాలు ఇస్తాయి, అందరినీ అవకాశం కలుపుకొని పోతాయి. సముద్రం లాంటిది ఇది, మహాసముద్రం లాంటిది. కాంగ్రెస్ పార్టీలో అందరికీ స్వేచ్ఛ ఉంటుంది, అందరికి సమాన న్యాయం ఉంటుంది, సమానంగా కల్పిస్తుంటారు. గతంలో ఉన్న వాళ్ళు దొరల పరిపాలనలో దళితులకు న్యాయం జరగలేదు. గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి దొరల పరిపాలనది, దళితులకు న్యాయం చేయలేదు. దళితులకు 3 ఎకరాలు ఇస్తాను ఆమె ఉసుకాకి అయిపోయినది. ఈ దళిత బంధుని పెట్టి అందులో కమిషన్లతో లాగిరు వచ్చిన కొద్ది వాటిల్లోనే. దళితులు అంటే చిన్న చూపు ఉండేది. దళితులు అందరూ ఇప్పుడు ఏకంగా ఫస్ట్ నుంచి కూడా 120-130 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ దళితులే వెన్నుదన్నుగా ఉండేవాళ్ళు. వాళ్ళని కాపాడింది కూడా, దళితులను కాపాడింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ దళితులను ఎప్పుడు మోసం చేయదు అనేది ప్రజల విశ్వాసం. బట్టి విక్రమార్క ఆయన సీనియర్ నాయకుడు. ఆయన పాదయాత్ర చేసి సుమారు 2000 కిలోమీటర్లు 3000 కిలోమీటర్ల దాకా నడిచాడు. అందరు ప్రజల కష్ట నష్టాలు చూశాడు, సాధక బాధకాలు అనుభవించాడు. ప్రభుత్వంలో ప్రజల నుంచి ఏమి ఆశించారో ఆ ఆశలకు అనుగుణంగా పనిచేయడానికి వాళ్ళ కమిట్మెంట్ మీద ఉన్నారు. దామోదర్ రాజనరసింహ గారు కానీ, ఉప ముఖ్యమంత్రి మన బట్టి విక్రమార్క కానీ, ఇంకా ఎంతోమందికి దళితులకు ఇంకా కూడా సెకండ్ విడతలో కూడా ఉన్నాయి. క్యాబినెట్ ఇస్తారు, మంత్రివర్గ విస్తరణ కూడా మళ్ళీ కల్పిస్తారు. అన్ని కులాలకు, అన్ని వర్గాలకు, అన్ని ప్రాంతాలకు ఇస్తుంది అనేది ఆమె ప్రజలు నమ్ముతున్నారు. అట్లాంటిది ఏం లేదండి, అట్లాంటి వర్గ పోర్లు ఏం కాదు.
అది బై ఈక్వేషన్స్లో కొన్ని ఇందులో చెప్పకూడదులే, కానీ అక్కడ బీజేపీ ఎక్కడైతే పోటీ ఇచ్చిందో అక్కడ టీఆర్ఎస్ గెలిచింది. బీజేపీ గెలిచి ఎక్కువ పోటీ ఇచ్చిన కానీ టీఆర్ఎస్ గెలిచింది. ఎందుకంటే ట్రయాంగిల్ పోటీల్లో ఓట్లు గెలిచింది, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చేయటం వల్ల ఆ టీఆర్ఎస్ గెలిచింది. కానీ అవి కూడా రావు, ఆ 40 స్థానాలు కూడా రాకుంటుండే. బీజేపీ ఎక్కడ గట్టిగా పోటీ ఇచ్చింది, బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ కుమ్మక్కైనది కాబట్టి అది ప్రజలు నమ్మిర్రు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేది ప్రజలు నమ్మి చేసిర్రు కాబట్టి కొంచెం కొన్ని చోట్ల అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిన కానీ టీఆర్ఎస్ వచ్చినది తప్ప, బీఆర్ఎస్ వచ్చింది తప్ప అది కాంగ్రెస్ మీద గాలి. అది కాంగ్రెస్కి ఎక్కువ అనుకూలంగా ఉంది, కాంగ్రెస్ గాలి వీచే ఉంది. యువతకు కూడా ప్రాధాన్యత ఇస్తే హుషారుగా పనిచేస్తారు. ఎలాంటి అవినీతికి ఆస్కారాలు లేకుండా యువత ముందు చూపుతూ వెళ్తారు కాబట్టి వాళ్ళకు చేయాలనేది, యువతను కూడా ముందుకు తీసుకురావాలనేది కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి ఆశయం. అది యువతను అందుకునే ఆయన ముందు చూపుతూ నడుస్తున్నారు. యువత కూడా రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలనేది కోరిక, చేస్తారు. అది కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా ఎక్కువ శాతం యువతనే ఎమ్మెల్యేలుగా చేసిర్రు. ఉదాహరణకు ముఖ్యమంత్రి కూడా యువతే కాబట్టి, సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా యువకుడే కాబట్టి రేపు రాబోయే కాలంలో కూడా ఎక్కువ యువకులకే ప్రియారిటీ ఇస్తారనేది కోరిక. రానున్న ఎంపీ ఎలక్షన్లో కూడా యువతకే ఎంపీగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎమ్మెల్సీలో కానీ ఎంపీల ఎలక్షన్లో కానీ యువతకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఆ దిశగానే పావులు కలుపుతారని తెలుస్తుంది. మా ముకుందాపురం గ్రామ పంచాయతీతో పాటు చుట్టుపక్కల ఈ 8 గ్రామాలలో 190 సర్వే నెంబర్ ల్యాండ్ విస్తరించి ఉన్నది. ఆ 190 సర్వే నెంబర్ ల్యాండ్ మొన్న డైపోర్టుకు పోద్దనేది ఒక భయం ఏర్పడి ఉత్తమ పద్మావతి గారి దృష్టికి తీసుకుపోవటం వల్ల వారు అన్నారు, మేము ఆ జోలికి ఏమి వెళ్ళాం, డైపోర్ట్ ఇక్కడ పెట్టాం, మీ పేద రైతుల భూములను పోగొట్టాం, బీఆర్ఎస్ పార్టీ లాగా మేము ప్రజల భూమి కొల్లగొట్టమని చెప్పి హామీ ఇచ్చినందున వాళ్ళందరూ కూడా 8 గ్రామాల ముకుందాపురం, ఆకుపాముల, కోదండరాంపురం, తెల్లబెల్లి, రామాపురం, ఎగలాస్గన్పేట, కృష్ణానగర్, బరాకత్గూడెం ఈ 8 గ్రామాల ప్రజలు కూడా ఆ బీఆర్ఎస్ నిర్ణయాన్ని వ్యతిరేకించి వన్ సైడ్గా ఇక్కడ మెజార్టీ సైడ్గా ఇక్కడ ఇచ్చినారు ప్రజల తీర్పు. వాళ్ళందరూ కూడా ఆ ప్రభుత్వ భూములకు వ్యతిరేకంగానే ఉండాలి, అనుకూలంగా ఉండాలని చెప్పేసి చేయటం వల్ల మెజార్టీ పద్మావతి గారికి భారీ మెజార్టీ ఇచ్చారు. కొత్తగా మేము ఈ పార్టీలకు వచ్చినాం కాబట్టి ప్రజల నిర్ణయం ప్రకారం నడుచుకుంటాం. ప్రజలు ఏది డిసైడ్ చేస్తే, కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఉన్నారు, వాళ్ళు ఎవరు గెలిచినా వాళ్ళు ఎవరు పోటీ చేసినా, ఎవరిని చేయమన్నా ఎవరికి చేయమన్నా మా వంతు మేము కృషి చేస్తాం. మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫోన్ చేసి మమ్మల్ని ఓటు అభ్యర్థించడం జరిగింది. వారి అభ్యర్థన మేరకు మేమందరం మా టీం మొత్తం కూడా కష్టపడి పనిచేసి వారి మెజార్టీకి కృషి చేసినాం. రేపు జరగనున్న ఎలక్షన్లో ఏది ప్రజలు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి అనుకూలంగానే ఉంటాం, అనుగుణంగానే నిర్ణయం చేస్తాం. మేము ఎప్పుడు కూడా పార్టీ నిర్ణయాల ప్రకారం ప్రజల ఆకాంక్షల మేరకే పనిచేస్తుంటాం. ప్రజలు ఏ తీర్పిచ్చినా దానికి ఆమోదిస్తాము. రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అవకాశం వస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలు కోరుకుంటే సిద్ధంగానే ఉంటాం, కాదు వేరే వాళ్ళకి ఇవ్వాలన్నా కూడా మేము ఏమంటుంటే ప్రోత్సహిస్తాం. యువకులు కూడా మేము కూడా యువకులకు కూడా ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నాం. వాళ్ళకు వెనకుండి నడిపించుకుంటూ వాళ్ళని, ఎందుకంటే రాహుల్ గాంధీ గారు యువకులకు ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి మేము కూడా అదే బాటలు నడుస్తూ వాళ్ళకే అవకాశం కల్పించడానికి ప్రోత్సహిస్తాం. మేము కూడా ఎవరిని సరే, ఇప్పుడు వాళ్ళు ఉంటారు, ఎందుకంటే ఎంతోమంది ఆశపడి ఉన్నారు, ఇప్పుడు పదవుల కోసం ఎంతోమంది ఉన్నారు, వాళ్ళ ఆశలకు అనుగుణంగానే మేము పనిచేస్తాం. ఇప్పుడు మేము ఆల్రెడీ ఒకసారి చేసి ఉన్నాం కాబట్టి, మేము సర్పంచ్గా చేసి మా మెసేజ్ చేసి ఉన్నది కాబట్టి మేము మాకే కావాలని కోరుకోవడం స్వార్థం అవుతుంది. యువకులకు ప్రోత్సహించాలనేది మా కోరిక. దానికి అనుగుణంగా ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళకే ఇస్తాం. పార్టీ నిర్ణయం ప్రకారం కట్టుబడి ప్రజల అభిష్టం మేరకు పార్టీ నిర్ణయం మేరకు కట్టుబడి పనిచేస్తాం. ముకుందాపురం గ్రామ ప్రజలకు చెప్పేది ఏంటంటే, రేపు రానున్న సర్పంచ్ ఎన్నికల్లో, ఎంపీటీసీ ఎన్నికల్లో మన గ్రామ ఓటర్ మహాశయులందరూ కూడా రానున్న ఎన్నికల్లో మన ఊరు డెవలప్మెంట్ కోసం ఎవరైతే ముందుకు వచ్చి పనిచేస్తారని హామీ ఇస్తారో మీరు ఎన్నుకోండి. ఎవరో రేపు ఇచ్చే డబ్బులకో, ఓట్లకో, మందు సీసాలకో, మద్యానికో అలవాటు పడకుండా ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులు ఎవరైతారో వాళ్ళని ఎన్నుకోండి. మీకు స్వేచ్ఛగా, మీకున్నది ఓటు అనే ఆయుధం ఉన్నది కాబట్టి స్వేచ్ఛగా ఎన్నుకోండి. ఓటర్ రేపు ఆలోచించాలి. మీకు ప్రజలకు ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికలలో ప్రజలకు ప్రతి సమస్య, చిన్న సమస్య వచ్చినా అందుబాటులో ఉండే నాయకుడిని ఎన్నుకోండి. మేము పేర్లు చెప్పం, ఎవరు అనేది ఏం చెప్పాం, కానీ మీకు ఎవరైతే మీకు అందుబాటులో ఉంటాడో అన్ని వేళలా మీకు ఏ మాట సాయం అనుకోనో, ఏదో అవసరం ఉన్న భార్యాభర్తల పంచాయతీలు ఉంటాయి, చిన్న గెట్టు తగాదాలు ఉంటాయి, అన్నిటికీ అనుకూలంగా ఉండే వాళ్ళు ఎవరో వాళ్ళని చూసి ఎన్నుకోవాలనేది మా కోరిక. సరే, మేమనేది ఏంటంటే మీకు తెలుసు, అందరికీ తెలుసు, చిన్న పెద్ద అందరికీ తెలుసు,
ఇవాళ రేపు రాజకీయాలు సెల్ ఫోన్లు వచ్చినాయి, వాట్సాప్లు వచ్చినాయి, అన్నిట్లో చూస్తున్నారు. కాబట్టి ఒకసారి జరిగిన తప్పును మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకొని మీరు మంచి నాయకులు ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను. స్థానికంగా ఇక్కడ ప్రజల అందుబాటులో ఉండే నాయకులు మాకు చేస్తారు, మన అందుబాటులో వస్తారు నాయకుడు అనుకునే నాయకుని ఎన్నుకోండి. ధన్యవాదాలు.